నమస్తే. బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ హత్యనా ఆత్మహత్యనా ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. మనకున్న సమాచారం ప్రకారం డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది, అది మ్యాచ్ అయిందని కూడా తెలుస్తుంది. సింగరాయకొండ పోలీసులు తల్లిదండ్రులకు దాసు సురేష్ గారికి ఫోన్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పినారంట. ఈ అంశానికి సంబంధించి నేను గతంలో కూడా వీడియోలు మాట్లాడించిన దాసు సురేష్ గారితో వాళ్ళ తల్లిదండ్రులతో. పోలీసుల నిర్లక్ష్యం చాలా బట్టబయలేదు, మామూలు నిర్లక్ష్యం కాదు, చాలా ఉంది. అయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివిధ బీసీ సంఘ నాయకులతోటి బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ గారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు. అసలు ఎందుకు పెట్టిండు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఆ సింగరాకొండ పోలీసులకు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు, ఈ అన్ని అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. నా ముందు దాసు సురేష్ గారు ఉన్నారు. మీరు మొదటి నుంచి అంకం రాహుల్ పక్షాన, వాళ్ళ కుటుంబం పక్షాన న్యాయం కోసం తీవ్రంగా కొట్లాడుతూ ఉన్నారు, మామూలుగా కాదు. ఇంతవరకు ఏం జరిగింది, ఏమైనా రిజల్ట్ వచ్చిందా? భావన మొదటి నుండి కూడా ఏంటంటే మీకు ఈ యొక్క అంశం మీద స్పష్టత ఉన్నది. అది కాకుండా ఏంటంటే మీరు ప్రజలకు కూడా ఏంటంటే చాలా స్పష్టంగా జరిగినటువంటి విషయాన్ని వివరించారు. దాని తర్వాతనే చాలామందికి కూడా కొంత ప్రాథమిక అవగాహన కలగడం కానీ ఇది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తీసుకొని పోయారు. తర్వాత ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటలకు ఏంటంటే సింగరాయకొండ నుండి పోలీసులు రాహుల్ యొక్క తండ్రికి ఫోన్ చేసి అది మీరు ఏదైతే ఇచ్చినటువంటి డిఎన్ఏ టెస్ట్ ఉందో అది మ్యాచ్ అవుతుంది, కాబట్టి మీరు తదనంతర కార్యక్రమాలు చూసుకోండి అని చెప్పారు. అదే సందర్భంలో నాకు తెలియజేసి నేను ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీరు ఒక లెటర్ రాసి మాకు ఇచ్చినటువంటి లెటర్ని ఏంటంటే మేము ఎంఆర్ఓకి పంపించిందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. చేసిన తర్వాత మా సార్ తరఫు నుంచి ఎటువంటి సహకారం ఉండదు, కేవలం మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అంటే తీసి ఇవ్వడమే ఉంటుంది. తర్వాత అంతా కూడా మీరే చేసుకోవాలి. మీరే ఒక అంబులెన్స్ తీసుకొచ్చుకుంటారా, లేకపోతే ఏంటంటే ఒక శివపేటిగా తీసుకుంటారా, లేకపోతే ఏ రకంగా తీసుకొచ్చుకుని ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు నిర్లక్ష్యం ఎవరిది? పోలీసులది, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఇలా అసలు హైదరాబాద్ రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి రూపంలో వచ్చి మన ఆఫీస్ రూపంలో షెల్టర్ తీసుకొని తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఇక్కడి నుంచి వెళ్ళి సింగరాయకొండకు వెళ్ళడం ఎట్లా, అక్కడి నుంచి వెళ్ళి మరి వాళ్ళ యొక్క మృతదేహాన్ని తీసుకొని రావడం ఎట్లా, అంత్యక్రియలు చేయడం ఎట్లా, దీనికి మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి మద్దతు సహకారం ఉంటుందా లేదా? అసలు ఈ యొక్క బలహీన వర్గాలకు సంబంధించిన పద్మశాలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విద్యార్థి అయితే మరి పద్మశాలి కార్పొరేషన్ ఆల్రెడీ రాష్ట్రం లోపల ఉన్నది, మరి పద్మశాలి కార్పొరేషన్కి బాధ్యత లేదా? ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, మరి వాళ్ళకు బాధ్యత లేదా? ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మరి వాళ్ళకు బాధ్యత లేదా? ఇలా అనాథ శవంలాగా ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అక్కడ చిక్కుకొని ఉంటే మరి వీళ్ళు ఎవరికి బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండవది, ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల పెద్ద పద్మశాలి సభకు వచ్చేదంటే ఈ కులానికి నేను పెద్ద కొడుకులాగా పనిచేస్తా, తర్వాత ఈ కులంలో నీ కులానికి ఏదైనా నేను చేసే పరిస్థితులు నేనున్నా, చేయించుకోకపోతే అది మీదే తప్పు అవుతుంది అని చెప్పేసి అని ఆ రోజు చాలా పెద్ద మాటలు మాట్లాడేది కదా ముఖ్యమంత్రి గారు. ఇలా మేము అడుగుతున్నాడే మీరు పెద్ద పనులు చేయడం పక్కన పెడదాం, కనీసానికి అక్కడ ఏదైతే మృతదేహము పద్మశాలి బిడ్డది అక్కడ ఇరుక్కొని ఉన్నదో ఆ మృతదేహాన్ని తీసుకొని రాలేనటువంటి మీరు ఏ విధంగా ఈ కులానికి పెద్ద కొడుకు అవుతారు? మీరు ఏ విధంగా ఈ సమాజానికి పెద్ద కొడుకు అవుతారు? మీరు మాట్లాడే మాటలకు ఈ యొక్క చేతులకి ఏమైనా పొందన ఉందా? రెండో విషయం ఏంటంటే మీరు ఏమంటున్నారంటే ప్రతి సందర్భంలో నేను పేగులు మెడగేసుకొని తిరుగుతా అని చెప్పేసి అంటారు. ఇలా మీరు ఏం సాధించాలని చెప్పేసి అని పేగులు మెడలేసుకొని తిరుగుతారు? రండి, అంకం రాహుల్ విషయంలో మీరు ఏం సాధించలేదు కాబట్టి మరి ఆ యొక్క మృతదేహాన్ని మెడలేసుకొని తిరగండి. ఆ యొక్క కలేబరాన్ని స్కెల్టన్ ఏమున్నది మాకు పోయినా కూడా 30 రోజుల తర్వాత మాకేం ఆడ బాడీ దొరకదు, మా ముఖం కూడా చూసుకునే పరిస్థితి లేదు, అస్థికలు మిగిలే ఉంటాయేమో అంతే. అక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే కేవలం అస్థికలు తప్పించి అస్థిపంజరం తప్పించి మిగిలి ఉండేది ఏమీ లేదు. మరి అటువంటి దాన్ని కూడా తీసుకొని రావడానికి వీళ్ళకి మనసు వస్తలేదంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు మీ ఆఫీస్లో కూడా తల్లిదండ్రులతో దీక్షలు చేయిస్తున్నారు మీరు చాలా రోజుల నుంచి. 10-20 రోజులు ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలలో మాట్లాడుతుంటారు ఇది ప్రజాపాలన, ఇంకా ముఖ్యంగా బీసీ పాలన అంటాడు. అప్పుడప్పుడు ఏమంటాడంటే నా పేరు రెడ్డి కాదు, నేను గౌడు యాదవ్, నేను రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజ్ అని చెప్పుకుంటున్నాడు కదా. మరి అదే చెప్తున్నా, మంచి ఒక రంగస్థలం లోపల కళాకారులు ఉంటారు కదా, ఆ కళాకారులు కూడా చేయనటువంటి విధంగా మంచి నటన చేస్తూ ఉన్నాడు. వీలైతే ఏంటంటే ముఖ్యమంత్రి పోస్ట్ తర్వాత నెక్స్ట్ ఆస్కార్ పోస్ట్ ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే పిల్లి పాలు దాక్కుంటూ నన్ను ఎవరు చూడట్లేదు అనేటటువంటి అపోహలు ఉంటుంది. కానీ అర్థం కాని విషయం ఏంటంటే పైన సీసీ కెమెరా ఉంటుంది, సీసీ కెమెరా మించిన కెమెరా ఏంటంటే ప్రకృతి ఉంటుంది. ఓకేనా, ప్రకృతి నుంచి వెళ్ళి ఎవ్వడు కూడా దాటిపోయినోడు కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. నేనేమంటున్నానంటే ఈ ఉన్నటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో పదవులు శాశ్వతం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క సారథి లోక్సభలో ఉన్నటువంటి పార్టీ లీడర్, ఫ్లోర్ లీడరు
స్వయంగా చెప్పారు. ఇక్కడ మేము అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే సివిల్ సొసైటీ అని చెప్పి. మరి మేము అందరం సహకరిస్తే ఆడ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి మీరు మరి ఒక సమాజానికి ఒక వర్గానికి సమస్య వస్తే మాట్లాడాల్సినటువంటి కనీస బాధ్యత, నైతిక బాధ్యత మీకు లేదా? మీరు వేముల రోహిత్ విషయం లోపల వచ్చి ఇక్కడ హంగామా చేశారు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, మరి ఎందుకు రాహుల్ గాంధీ గారికి అంగం రాహుల్ విషయం అవపడట్లేదా? ఇప్పుడు సురేష్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు. సరే వాళ్ళంటే రెడ్డిస్ అనుకుందాం, మీ 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 వర్షన్లే. మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఆదేశమో లేదా మాట్లాడవచ్చు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి అదే మాకు అఫ్సోస్ అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఈ ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారా, లేకపోతే అగ్రవర్ణాల పెద్దలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మోసే నీళ్ళు తాగుతారా? మీరు మీకేం స్వాతంత్రం లేదా? అంతర్గతంగా మీ పార్టీ లోపల స్వాతంత్రం లేదా? ఒక కాకి చచ్చిపోతే కొన్ని వేల కాకులు వచ్చి వాళ్తాయి అక్కడ దాన్ని పరామర్శించడానికి, దాని సంఘీభావం తెలియజేయడానికి. మరి ఈ వర్గాల బిడ్డ ఇంత దారుణంగా మృతి చెందబడితే, చంపబడితే కనీసానికి మీకు నైతికత లేదా? కనీసానికి మీకు ఒక మానవత్వం లేదా? ఈ జాతర మీరు పుట్టలేదా? మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా రెడ్డి అని పేరు పెట్టుకోండి. పొన్నం ప్రభాకర్ రెడ్డి, వాకిడి శ్రీహరి రెడ్డి, తర్వాత ఏంటంటే కొండా సురేఖ రావు, తర్వాత ఇంకేమైనా ఉంటే అట్లా పెట్టుకోండి మీరు పేరు, సీతక్క రెడ్డి, ఇట్లా పెట్టుకోండి. మరి మీరు ఎందుకు అన్యాయం చేస్తారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రధాన సమస్య ఏంటంటే నాయకత్వం సరిగా లేకపోవడం వల్ల. నేనేమంటున్నానంటే, మేము గతంలో కూడా చెప్పినాం మీకు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కోసం పనిచేసుకుంటారు. స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఎట్లా దిశ కేసు లోపల ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంకరెడ్డి గారు, తర్వాత ఎవరు మన అందరూ కూడా స్పందించారు, పార్లమెంట్లో హంగామా చేసారు. మరి ఏంటంటే ఇప్పుడు బీసీ బీటెక్ జరిగినప్పుడు బీసీ వాళ్ళు కూడా పని చేసుకోవాలి కదా, స్పందించాలి. అదే అంటున్నా. ఏది మరి ఎందుకు మీరు పోలేకపోతున్నా? మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ విషయాన్ని మాట్లాడకపోతున్నా? మీకు గేట్లు ఓపెన్ అవుతలేవా? మరి ఎందుకు ఓన్లీ గేట్లు ముఖ్యమంత్రి గారి గేట్లు రెడ్లకే ఓపెన్ అవుతున్నాయా, విరమలకు లేకపోతే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కమ్మలకే ఓపెన్ అవుతున్నాయా? మరి చెప్పండి. అది మరి ప్రజాపాలన అంటే ఎవరి పాలన? ఇది ఎవరి పాలన? పేరు ప్రజాపాలన పెడతారు, మీరు ప్రాక్సీ పాలన ఎందుకు చేస్తారు? ఇప్పుడు సింగరాయకొండ పోలీసులు మీకు ఫోన్ చేసి అదే తండ్రికి చేస్తే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ రోజు పోతున్నారా? మరి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. అదే చెప్తున్నా, 5 గంటల. అదే దానికి సంబంధించిన స్పష్టత లేదు. ఆ బాడీని తీసుకొని రావాలంటే అది బాడీ కాదు. ఆ బాడీని ఇప్పటికీ 35 డేస్ నుంచి ఏంటంటే చాలా డీకంపోజ్ అయిపోవడమే కాకుండా దాన్ని ఆల్రెడీ ఇప్పుడు అది ఒక స్కెల్టన్ స్టేజ్లో ఉంటుంది. అస్థి పంజరమే. ఆ అస్థి పంజరాన్ని తీసుకొని రావాలంటే సాధారణ వ్యవస్థ కాదు. అది ఒక ఫ్రీజర్లో పెట్టుకుని తీసుకొచ్చే పరిస్థితి కాదు. కంపల్సరీ ఏంటంటే దానికి ఒక బాక్స్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో దాన్ని తీసుకొని రావాల్సి వస్తుంది. మరి రావాల్సినటువంటి విషయం లోపల ఎవరు సహాయం చేయాలి? అంబులెన్స్ ఏడా తీసుకొని పోవాలి? మేము వెహికల్ ఎక్కించాలి రావాలి. మాకు ఏం చేయాలి? మేము మా పరిస్థితి అర్థం కావట్లేదు. సురేష్ గారు, ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమైనా వచ్చిందా? మరి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదు. DNA రిపోర్ట్ మాత్రమే వచ్చిందని చెప్పారు. మరి అది ఇంకా రాలేదు. మరి మేము అదే చేస్తున్నాం. 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇచ్చినాం. 5 గంటల వరకు కనుక ప్రభుత్వం కనుక వెంటనే చర్యలకు ఉపక్రమించేది ఉంటే పర్వాలేదు. లేదు వాళ్ళు కనుక పట్టించుకున్నటువంటి విధంగా కనుక ఉండేది ఉంటే తప్పకుండా మేము వెళ్తాం. మా సమాజం ఉన్నది, మేము అందరం కలిసి వెళ్తాం. ఆ సింగరాయకొండలో ఉన్నటువంటి ఆ రాహుల్ మృతదేహాన్ని మేము తీసుకొస్తాం. తప్పకుండా ఏంటంటే ఆ తీసుకొచ్చినటువంటి శవాన్ని కూడా ముఖ్యమంత్రి ఇంటి ముందరనే వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంటి ముందర వేస్తారా? 100% ముఖ్యమంత్రి ఇంటి ముందరనే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధాన బాధ్యుడు ఆయనే కదా. ఎందుకంటే అన్ని నేను పేగులు మెడలు వేసుకున్నోడికి శవాన్ని మెడలు వేసుకోవడం పెద్ద పనే? పేగులు మెడలు వేసుకున్నోడికి మృతదేహాన్ని మెడలు వేసుకోవడం పెద్ద పనే? అట్లేం కాదు. అంటే మీ యొక్క వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రభుత్వంపై మీరు బాగా ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యం ఎక్కువ ఉంది ప్రభుత్వం అనేది. అంటే ప్రశ్నించద్దా? అంటే నోట్ వేసిన 100% ప్రశ్నిస్తా. ప్రశ్నించద్దా? ప్రాణాలు పోతుంటే ఊకుంటారా? వాళ్ళ ఇళ్ళలో ప్రాణాలు పోతే గిట్నే ఊకుంటారా? వాళ్ళ ఇళ్ళలో కూడా గిట్నే కనుక ప్రాణాలు పోయి 30 రోజుల వరకు మృతదేహం అవపడకుండా ఉంటే ఊకుంటారా? వాళ్ళ మనుషులు అయితే మేము మనుషులం కాదా? మాకు మానవత్వం లేదా? మాకు ఆత్మగౌరవం లేదా? ఎవడు ఒకటి వేస్తే వచ్చింది మీకు పవర్. పవర్ చూసుకొని మురుస్తులా? ఎన్ని రోజులు ఉంటుంది మీ పవర్? అంటే అడిగేటోళ్ళు లేడనుకుంటా. అయితే ఇప్పుడు మీరు టైం ఇచ్చారు సాయంత్రం 5 గంటల వరకు. ఒకవేళ ప్రభుత్వం అరేంజ్ చేయకపోయినా మీరు వెళ్తారా? మేము వెళ్తాం. ఇక మేమేమంటూ 30 రోజుల నుంచి వెళ్ళి మృతదేహం దొరకకుండా చాలా మానసిక ఆవేదన లోపల కుటుంబం ఉన్నది. ఇలా ఇంకా మానసిక ఆవేదనను తీసుకొని వస్తే ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఏంటంటే కొంచెం గుండె సరిగ్గా పనిచేయట్లేదు, అంటే ఇబ్బంది ఉంది. ఏంటంటే మన హెల్త్ రీజన్స్ కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఈసీజీ తీస్తే కూడా అవి ఒక హృదయ స్పందన సరిగా లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పోయిన వ్యక్తి గురించి కాకుండా ఉన్నటువంటి వ్యక్తులను కూడా మేము కాపాడుకోవాలి. సో కాబట్టి అంత్యక్రియలు ఏదైతే మిగిలిందో దాన్ని సంపూర్ణంగా దాన్ని చేపట్టడానికి ఏంటంటే ప్రభుత్వం స్పందిస్తే మానవత్వం ఉన్నట్టు. ప్రభుత్వం స్పందించకపోతే మేము స్పందించి తీసుకొచ్చుకుంటాం. మేమేమో ఆగిపోయడం కాదు. మా బిడ్డ ఇక్కడ కాదు, అమెరికాలో తెచ్చుకుంటాం మేము. మాకు కూడా వ్యవస్థలోనే మానవత్వం ఉంది, మాకు కూడా తెలివి ఉంది.
తెచ్చుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఉంటుంది అసలు కథ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ కాచిగూడ పోలీసులు ఏమంటున్నారు మరి? ఇప్పుడు ఆ సింగరాయకొండ పోలీసులు వీళ్ళకి మధ్య ఏం జరుగుతుంది అసలు? కేసు ఇక్కడ మిస్సింగ్ అని పెట్టిండ్రు, తర్వాత మళ్ళీ అనుమానం వ్యక్తం చేసారు, తర్వాత సిద్ధార్థ అంటూని పిలిచి ఏదో విచారించి పంపించారు అనేది తెలిసింది, ఇంతవరకు మనకు తెలిసింది. ఇప్పుడు మీకు తెలిసింది లేటెస్ట్గా అసలు కాచిగూడ పోలీసులు ఏం అడుగుతున్నారు? ఏమన్నా ముందరికి వెళ్ళినరా ఈ అంశానికి? వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారంటే మాకు ఆధారాలు దొరకట్లేదు కాబట్టి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తున్నాం. మరి డీజీపీ గారు ఫోటోస్ అని చెప్పిళ్ళు, ఏమని ఇది హత్య అని చెప్పిళ్ళు. మరి డీజీపీ గారికి అవపడ్డటువంటి హత్య అనేది కింద ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు అవపడట్లేదు? మరి ఏ రాజకీయ నాయకుడు ప్రభావితం చేస్తున్నాడు? ఎవరి హస్తం ఉన్నది వెనకాల? ఎందుకని దాన్ని విచారణ వేగవంతం చేయట్లేదు, దర్యాప్తును కొనసాగించట్లేదు? ఎవరైనా అడ్డుకుంటున్నారా పోలీసు వ్యవస్థను? ఇది చాలా స్పష్టంగా అనుమానాలు ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నాము, మేము ఆల్రెడీ కోర్టులను కూడా మేము సంప్రదించినాము, కోర్టులను కూడా అడుగుతున్నాము. వీళ్ళతోని కనుక విచారణ కాకపోతే మేము ఏది సిబిఐ విచారణకు అడిగినాం. మేము కోర్టు ఆదేశించుంటే వీలు చేసేది ఏముంటుంది? ఏముండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు తాసు సురేష్ గారు, బీసీ సంఘాల నాయకులు. ప్రభుత్వం అరేంజ్ చేయాలి తీసుకోవడానికి. ఒకవేళ వాళ్ళు అరేంజ్ చేయకపోయినా, సహకరించకపోయినా మేము తీసుకొచ్చి సమాధి చెయ్యము, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెడతాము అని దాస్ సురేష్ గారు వార్నింగ్ ఇస్తారు. వాస్తవంగా కూడా ఈ అంకం రావుల విషయంలో బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వివరించారు, ఎవ్వరు స్పందించలేదు పెద్దగా. మరి ఎందుకేమో అర్థం కాలేదు. గతంలో దిశకు సంబంధించి దేశం మొత్తం ఒకటైపోయింది, ఢిల్లీలో అక్కడ ఇక్కడ చాలా ధర్నాలు జరిగినాయి. కానీ బీటెక్ విద్యార్థి రావుల విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు సింగరాయకొండ పోలీసులు ఫోన్ చేసారు, వాళ్ళు పోతారు. ఏముంది, అస్థిపంజరం తెచ్చుకోవాలి, అంతకు మించి ఏం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదంట. కానీ మొత్తం అయితే నిర్లక్ష్యం అయితే చాలా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వాళ్ళు ఈరోజు సాయంత్రం పోయి మరి రేపా ఎల్లుండో తెచ్చే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.